కింద పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా ఎలా చూస్తారు? దానికి సంబంధించి హీరో నాగార్జున ట్వీట్ చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుపట్టాడు సార్. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్లాఫుల్ యాక్టివిటీస్ గవర్నమెంట్ పాల్పడుతుంది. అనుమతులు ఇచ్చింది కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. చట్టవిరుద్ధంగా మీరు చేశారని హైదరాబాద్ నగరం లేక్స్, రాక్స్, ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు ఈ రెండు కూడా. ఇటువంటి లేక్స్ని రాక్స్ని రెండింటిని కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగులు కట్టి ఆ లేక్స్ని ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వలన చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. నగరానికి పారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ, లేకపోతే ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేకులు కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా చూశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా. హైడ్రా ఈజ్ టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. సరే, ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదని అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్నిటి లేక్స్లో ఎక్కడైతే కట్టారు, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. నా శాఖలో నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ఉంది, రిమోట్ సెన్సింగ్. అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది. 2014 కంటే ముందు, రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్నీ సమాచారం తీయమని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేకులు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చేవరకు ఈ లేకులన్నీ ఆక్రమణకు గురైంది. ఏం చేద్దాం మీరే చెప్పండి. ప్రజలకి ఏదైనా నేను అదే చెప్పేది, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం. అట్లాగే జరుగుతుంది. సార్, ఎన్ని చెరువులు ఆక్రమణకు గురైనాయి సార్? ప్రాథమికంగా ఉందా? పర్సెంటేజ్ చెప్పండి కలిసి. మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపైకి వెళ్తున్నారు అనేది ప్రధానంగా మీ పైన మేము అందుకే చెప్తా ఉన్నాను కదా, చాలా స్పష్టంగా మొత్తం లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని. ఇంకా ఇబ్బంది ఉంది, గొడవ పార్టీ అయినా సరే ఎవరిని వదిలేరు సార్? అధికార పార్టీకి ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని, ఆస్తుల్ని, వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయింది.